హలో ఫ్రెండ్స్, నమస్తే. దేశ ప్రజలకు భారీ శుభవార్త చెప్పిన మోదీ సర్కార్. పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ రద్దు, భారీగా తగ్గనున్న ధరలు. ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్, క్రూడ్ ప్రొడక్ట్స్, పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ దశ తక్షణ అమల్లోకి వస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ చమురు కంపెనీలకు ఉపశమనం కలిగిస్తుంది. దీనికి కారణం ప్రభుత్వం ఈ చర్య వారి స్థూల రిఫైనింగ్ మార్జిన్ను పెంచవచ్చు. విండ్ఫాల్ ట్యాక్స్ అనేది దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ఒక ప్రత్యేక రకమైన పన్ను. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల తర్వాత ఇది జూలై 2022లో అమలు చేసింది. తద్వారా నిర్మాతలు భారీ లాభాల నుండి ఆదాయాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ఈ నిర్ణయం తర్వాత సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బీఎస్ఈలో 1.13% పెరుగుదలతో 1307.05 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అయితే విస్తృత చర్చల తర్వాత ప్రభుత్వం ఇన్ఫాల్ ట్యాక్స్ను రద్దు చేసింది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం రహదారి మౌలిక సదుపాయాల సెస్ను కూడా ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. క్రూడ్ ఆయిల్పై టన్నుకు 1850 విండ్ఫాల్ ట్యాక్స్ను రద్దు చేస్తున్నట్లు సెప్టెంబర్లో మోదీ సర్కార్ ప్రకటించింది. డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఇంధనం ఎగుమతులపై విండ్ఫాల్ పన్నులు కూడా రద్దు చేసింది. అయితే విండ్ఫాల్ ట్యాక్స్ పన్ను రద్దు అనేది పెట్రోల్ ధరలపై నేరుగా ప్రభావం చూపించదు. అయితే అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నందున భవిష్యత్తులో కేంద్రం ఇంధన ధరలు తగ్గించే అవకాశం ఉంది. చాలా కాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం ₹107 ఉండగా డీజిల్ ధర ₹95.70 ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల ప్రకారం ముడి చమురు ధరల పెరుగుదల ఫలితంగా చమురు కంపెనీలకు భారీ లాభాలు వచ్చాయి. అయితే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.